బాంబు పేలుళ్ల కుట్రకు సంబంధించిన కేసులో 4 రోజుల సిరాజ్ సమీర్ను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసులో ఇద్దరిని ఎన్ఐఏ అధికారులు విచారించనున్నారు. సిరాజ్ ల్యాప్టాప్లో కీలక సమాచారంపై ఆరా తీస్తున్నారు. బాంబు పేలుళ్ల కుట్రకు సంబంధించిన కేసులో 4 రోజుల సిరాజ్ సమీర్ను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ జాయిన్ అవుతున్నారు. ప్రవీణ్, ఏమన్నా 3 రోజుల సమాచారంలో ఆ విచారణలో ఆల్రెడీ ఏమైనా సమాచారం ఏ సమాచారం వచ్చిందనుకో రోజుకు ఒక విషయం వెలుగు చూస్తూ ఉంది. ఇంకెవరి పేర్లైనా బయటకు వచ్చాయా? ఇప్పుడు 4 రోజుల విచారణ ఏ విధంగా సాగే అవకాశం ఉంది? సతీష్, అయితే బాంబు పేలుళ్ల కుట్ర కేసులో హైదరాబాద్ కు చెందినటువంటి సమీర్ ని, అదేవిధంగా విజయనగరం కు చెందినటువంటి ఎవరైతే సిరాజ్ ఉన్నారో సిరాజ్ ని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళను అయితే కోర్టులో హాజరుపరచడం జరిగింది. కోర్టులో హాజరుపరిచిన తర్వాత వాళ్ళని అయితే సెంట్రల్ జైలు నుండి కూడా వాళ్ళ ఎన్ఐఏ అధికారులు వాళ్ళని ఒక కస్టడీకి తీసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరిని కస్టడీకి తీసుకున్న తర్వాత ఈ రోజు 4వ రోజు విచారణ చేస్తున్నారు. గత 3 రోజుల నుండి కూడా వాళ్ళు విచారణకు సహకరించట్లేదని తెలుస్తుంది. పొంతల లేని సమాధానాలు కూడా ఎన్ఐఏ అధికారులు అడిగినటువంటి ఏదైతే ప్రశ్నలు ఉంటాయో వాటికి పొంతన లేని సమాధానాలు కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే సమాధానాలు ఉన్నాయో ఆ సమాధానాలు ఎంతవరకు నిజం అంటూ కూడా విశ్లేషణ కూడా చేస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. అయితే కీలక సమాచారాలను కూడా రాబడుతున్నారు. ఇప్పటికే ఎవరైతే సిరాజ్ ఉన్నారో సిరాజ్ యొక్క అకౌంట్ కు సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన అన్ని వివరాలను కూడా అయితే పరిశీలించారు. కాబట్టి లాకర్ సిరాజ్ ని అకౌంట్ కి ఫ్రీజ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కదలికలను గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో ఇద్దరు కూడా వాళ్ళ కుటుంబంలో పోలీసు అధికారులు ఉండడం, సిరాజ్ యొక్క తండ్రి అండ్ వాళ్ళ అన్న ఇద్దరు కూడా పోలీసు శాఖలో పనిచేస్తుండడంతో పాటుగా ఈ యొక్క సిరాజ్ ఈ విధంగా మారడం పైన కూడా మొత్తం తొలుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ రోజు నిన్న అయితే అదుపులోకి వీళ్ళని విచారిస్తున్న క్రమం లోపల సిరాజ్ యొక్క ల్యాప్టాప్ లో కీలకమైన సమాచారం ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఆ ల్యాప్టాప్ లో ఎలాంటి సమాచారం అంటే ఎవరెవరికి మెసేజ్ వీళ్ళు ఒక సిగ్నల్ యాప్ అనే ద్వారా సిగ్నల్ యాప్ ని క్రియేట్ చేసుకుని ఆ సిగ్నల్ యాప్ లో మొత్తం టోటల్ గా ఇక్కడ హైదరాబాద్ కు చెందిన సమీర్ తో పాటు అయితే కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఇంకో మరో 6 మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు మొత్తం టోటల్ గా ఇంకా ఎంతమంది ఉన్నారనే టోటల్ గా చూస్తున్నారు. ఆ యొక్క గ్రూప్ చాటింగ్ చేసుకునే వాళ్ళు, చాటింగ్ దాంట్లోనే మాట్లాడుకునే వాళ్ళు. కాబట్టి ఈ సమాచారం మొత్తం టోటల్ గా రాబట్టేందుకు పోలీసులు అయితే ఎన్ఐఏ అధికారులు కూడా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి 4వ రోజు వాళ్ళు ఏ విధంగా సహకరిస్తున్నారు, ఎలాంటి కీలకమైన నిర్ణయాలు రాబోతున్నాయి అండ్ ఇంకో ఎంతమంది దాంట్లో ఉన్నారు, ఈ లింకులు ఎక్కడి నుంచి వచ్చాయి, వీళ్ళకి ఎవరెవరు సహకరిస్తున్నారు, ఆర్థికంగా ఏ విధంగా వీళ్ళకు సహకరిస్తున్నారు అనే కోణం లోపల మొత్తం టోటల్ గా కూడా ఎన్ఐఏ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.